Yes. So yesterday we started time, speed and distance start chesam kadamma, and we did some topics also, models also, right? So time, speed and distance along with trains. Time, speed and distance along with trains. So time, speed and distance మనం అనుకున్నాం యూనిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం, రైట్? సో ఇక్కడ టైం వచ్చి ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్, and the speed is measured in meter per second or kilometer per hour, and distance is measured in either in meters or in kilometers. ఫస్ట్ యూనిట్స్ నేర్చుకున్నాం, తర్వాత కన్వర్జన్స్ నేర్చుకున్నాం. కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే యూ హావ్ టు మల్టిప్లై విత్ 1000, అండ్ మీటర్స్ ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే యూ హావ్ టు డివైడ్ విత్ 1000, రైట్? అండ్ hours into minutes into 60, minutes into seconds into 60, hours into seconds into 3600, right? And the same reverse order, 1 by 60 seconds is converted into minutes, and 1 by 60 minutes is converted into hours, 1 by 3600 and seconds is converted into hours అనుకున్నాం, right? And kmph into meter per second, kmph into meter per second, right? What we have to do, we have to multiply with 5 by 18, then kmph is converted into meter per second, or 18 by 5 meter per second is converted into kmph. సో ఇది నేర్చుకున్నాం, అండ్ ద రిలేషన్స్ కూడా నేర్చుకున్నాము. అంటే యూనిట్స్ ఎలా ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, రైట్? సో డిస్టెన్స్ అనేది కిలోమీటర్ లో ఉండి టైం అనేది మినిట్స్ లో ఉంటే వీ డోంట్ గో త్రూ సొల్యూషన్ అని చెప్పి నేర్చుకున్నాం కదా. నౌ లెట్ us go through a simple example. Now let us say speed is equals to say 90 kmph and time is equals to say 120 plus 30 and it's say 150 minutes, then distance is equals to how much అన్నప్పుడు ఏముంది ఇక్కడ, స్పీడ్ వచ్చి కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, దిస్ ఈజ్ అవర్స్, అండ్ టైం వచ్చి మినిట్స్ లో ఉంది. వెన్ వీ హ్యావ్ వాల్యూస్ లైక్ దిస్ వీ డోంట్ గో త్రూ సొల్యూషన్ అనుకున్నాం, రైటా? సో ఏం చేయాలి, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఐదర్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ దిస్ కేఎంపీహెచ్ మీటర్ పర్ సెకండ్స్ లో కన్నా కన్వర్ట్ చేయాలి, లేదా టైం ని అవర్స్ లో కన్నా కన్వర్ట్ చేయాలి. 150 minutes అంటే ఏమని రాయచ్చమ్మా, 150 minutes అంటే 60, 1 hour, 60, 1 hour, 120 and 30 అంటే 2.5 hours, అంతేనా? ఇది గంటకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, 90 kilometers ట్రావెల్ చేస్తుంది. 90 ప్లస్ ఇందులో 90 ప్లస్ హియర్ ఇట్ ఈస్ 45, ఇంతేనా? 90 180 plus 45, then you will get 225 kilometers, that is your distance, రైట్? ఇలా ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఇందులో మనం మోడల్స్ కూడా చెప్పుకున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి, సేమ్ డైరెక్షన్ ఏంటి, రిలేటివ్ స్పీడ్ గురించి కూడా మాట్లాడడం, రైట్? వెన్ ద వెహికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ అని తీసుకుంటాం. సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్, వెన్ సేమ్ డైరెక్షన్ ఏం తీసుకుంటాం, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. And relative speed when opposite direction ఏం తీసుకుంటాం, sum of the speeds, sum of the speeds, right? దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్, when the vehicles are moving in this direction and it is 45 kilometers more అని చెప్పి ఇక్కడ వరకు చేసాము, రైటా? సో ఇవాళ ఏం చేస్తామంటే విల్ గో త్రూ సమ్ అదర్ మోడల్స్, సో సమ్ అదర్ మోడల్స్ అంటే ఏంటంటే, లెట్ us చెక్ విత్ సే గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ హోమ్ ఇల్లు ఉందాం, అండ్ ఇక్కడ కాలేజ్ ఉంది, సో ఒక క్యాండిడేట్ స్టూడెంట్ ఏ అనుకుందాం. లెట్ us సే ఆ స్టూడెంట్ ఏ, వీడు ఏం చేయాలంటే ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళాలి. వాడేం చేస్తాడంటే ఇక్కడ ఇఫ్ హీ మూవ్స్ విత్ 40 kmph అంటే గంటకి 40 kilometers స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటే కాలేజీకి వెళ్ళేసరికి 10 minutes లేట్ అవుతుందంట. 10 minutes ఏమైంది, లేట్ అయింది. సో ఇలా కాదని చెప్పి వాడేం చేశాడంటే నెక్స్ట్ డే 50 kmph తో వెళ్ళాడు, అంటే స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు, రైటా? స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్నాడు, రైటా? సో ఫస్ట్ టైం కూడా ఇదే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 10 minutes లేట్ అయ్యాడు. సెకండ్ టైం కూడా ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళాలి, కానీ ఏం చేశాడంటే స్పీడ్ పెంచాడు, అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది.
ఇప్పుడు ఏమవ్వాలి, టైం తగ్గాలి. సో ఏమైందంటే 5 minutes ఎర్లీగా రీచ్ అయిపోయాడు. 5 minutes ఎర్లీగా కాలేజ్ రీచ్ అయిపోయాడు. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ కాలేజ్? సో దీన్ని మనం లెటర్ సే బీసీ అనుకుంటే, ఐ రిక్వైర్ ద డిస్టెన్స్ బిట్వీన్ బీసీ. వాడి కాలేజ్ నుంచి ఇంటికి ఎంత దూరం అని అడిగాడు. ఇంటికి ఎంత దూరం, ఇది ఒక వేరే మోడల్, రైటా? సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏం తెలియాలంటే, ఫస్ట్ టైం కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాడు, సెకండ్ టైం కూడా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాడు. అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ఫస్ట్ కేసులోను లెటర్ సే ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ ఈజ్ ఎక్స్, ఎక్స్ అనుకుంటే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. సెకండ్ కేసులో కూడా ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఏమైంది ఇక్కడ, స్పీడ్ ఏం చేశాడంటే ఇంక్రీజ్ చేశాడు. స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే when the distance is constant, if the speed is increases, the time should be decreases. టైం తగ్గాలి. సో తగ్గింది. ఫస్ట్ కేసులో 10 minutes లేట్ గా రీచ్ అయ్యాడు, సెకండ్ కేసులో 5 minutes ఎర్లీగా రీచ్ అయిపోయాడు, రైటా? సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే, వీ కెన్ గో త్రూ ఆ 3 methods టు సాల్వ్ ద క్వశ్చన్. దీనికి 3 methods ఉంటాయి. ఒకటి ఏం చేస్తామంటే మాన్యువల్ మెథడ్, అంటే ఈక్వేషన్ వేసి సాల్వ్ చేస్తాం. రెండోది ఏం చేస్తామంటే ఫార్ములా ఉంటుంది, ఫార్ములా వేస్తే సాల్వ్ చేస్తాం. మూడోది ఏంటంటే కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ అప్లై చేసినా యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్. సో ద క్వశ్చన్ ఈజ్ క్లియర్, రైట్? క్వశ్చన్ క్లియర్ గా ఉంది కదా. ఏంటి, ఫస్ట్ కేసులో 40 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు, హీఈస్ లేట్ బై 10 minutes. అండ్ ద సెకండ్ కేసులో ఆయన ఏం చేస్తున్నాడంటే ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్, 50 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు, కాలేజ్ కి 5 minutes త్వరగా రీచ్ అయిపోయాడు. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ కాలేజ్? ఇంటి నుంచి కాలేజ్ కి ఎంత దూరం అని అడిగాడు, అది క్వశ్చన్. సో లెట్ us మాన్యువల్ మెథడ్ తీసుకుందాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ మెథడ్ లో మనం ఏం చేయాలంటే, ఇందులో ఏది కాన్స్టెంట్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, రైటా? ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ కేసులో 10 minutes లేట్ అన్నాడు. అసలు యూజువల్ గా 10 minutes లేట్ అంటే ఏంటంటే, ఒకవేళ కాలేజ్ వచ్చి 10 o'clock అయింది అనుకోమో, కాలేజ్ ఇక్కడ ఎన్ని గంటలు రీచ్ అవుతాడు, 10 కి రీచ్ అవుతాడు. దట్ ఈస్ మీన్ బై 10 minutes లేట్. అలా కాకుండా కాలేజ్ 10 o'clock అనుకో, 5 minutes ఎర్లీ అంటే ఎంత, 9:55 కి రీచ్ అవుతాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎర్లియర్ 5 minutes. 5 minutes త్వరగా రీచ్ అయిపోయాడంటే యూజువల్ టైం కాలేజ్ కి కరెక్ట్ టైం ఒకటి ఉంటుంది, అది 10 o'clock అనుకుంటే, ఫస్ట్ కేసులో 10 కి రీచ్ అయ్యాడు, సెకండ్ కేసులో 9:55 కి రీచ్ అయ్యాడు, రైట్? సో వెన్ యూఆర్ టేకింగ్ ఏ కేస్ ఆఫ్ లైక్ దిస్ ఎర్లీ అండ్ లేట్, ఈ కేసులో మనం ఏం చేస్తామంటే యూజువల్ టైం టీ అనుకుంటాం. యూజువల్ టైం టీ అనుకుంటాం అంటే ఆ కరెక్ట్ కాలేజ్ టైం ఏంటంటే టీ అనుకుంటాం. సో ఇక్కడ ఎన్ని గంటలు రీచ్ అయ్యాడు అంటే టీ ప్లస్ 10 minutes ఇక్కడ రీచ్ అయ్యాడు, అవునా? సెకండ్ కేసులో ఎన్ని గంటలు రీచ్ అవుతాడు, టీ మైనస్ 5 minutes, టీ మైనస్ 5 minutes ఈ టైంకి రీచ్ అయ్యాడు. ఇది మినిట్స్ లో ఉంది అండ్ ద స్పీడ్ వచ్చి kmph అవర్స్ లో ఉంది, కాబట్టి దీన్ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60, దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్స్. సో ఫస్ట్ కేసులో ఎట్ వాట్ టైమ్ హీ రీచ్ ద కాలేజ్ అంటే టీ ప్లస్ 10 minutes ఉంది, అవర్స్ లో కన్వర్ట్ చేస్తారు, ఈ టైంలో రీచ్ అయ్యాడు. సెకండ్ కేసులో ఎట్ వాట్ టైమ్ హీ రీచ్ ద కాలేజ్ అనుకుంటే 5 minutes ఎర్లీ కదా. 5 minutes ఎర్లీ అంటే ఏం చేస్తాం, టీ మైనస్ 5, ఇది మినిట్స్ లో ఉంది, అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే బై 60. ఇది టైం సెకండ్ కేసు, ఇది టైం ఫస్ట్ కేసు, రైటా? ఇప్పుడు మనం ఈ అప్పర్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఫస్ట్ టైం లేట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఏమయ్యాడు, వాడు స్పీడ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 40 kmph ఇచ్చాడు. అండ్ టైం ఎంత పట్టింది, టీ ప్లస్ 10/60 అవర్స్, అంతే అవర్స్ లో కన్వర్ట్ చేసాం. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏది కాన్స్టెంట్, డిస్టెన్స్ కాన్స్టెంట్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏది కాన్స్టెంట్ అయితే ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకొస్తాం. అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు, స్పీడ్ ఇంటూ టైం రిలేషన్. ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 40 ఇంటూ టైం ఎంత, టీ ప్లస్ 10/60. ఈక్వేషన్ 1 తీసుకోండి, రైటా? ఇక్కడ మనకి వాడు క్వశ్చన్లో ఇవ్వడం స్పీడ్ ఇచ్చాడు, 10 minutes లేట్ అన్నాడు కాబట్టి టైం క్యాలిక్యులేట్ చేసాం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏదైతే కాన్స్టెంటో ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకొస్తాం, రైటా? సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రిలేషన్ ఏంటి మనకి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ తెలుసు, టైం తెలుసు, ఈక్వేషన్ 1 అని తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ టేక్ ద లోవర్ ఇన్ఫర్మేషన్, అంటే 5 minutes ఎర్లీగా వెళ్ళిపోయాడు కదా, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏంటది, లెట్ us సే ద ఇన్ఫర్మేషన్ ఈజ్ స్పీడ్ ఎంత ఉంది సెకండ్ కేసులో, 50
kmph ఉంది అవునా. టైం ఎంత తీసుకున్నాడు t-5 మినిట్స్ లో ఉంది, అవర్స్ లో కన్వర్ట్ చేసాం. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది స్పీడ్ ఇంటూ టైం కాబట్టి 50 ఇంటూ t-5/6 ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఇక్కడ మనకి ఏముంది ఈక్వేషన్ 1 లో ఏముందమ్మా డి సరే a ఈక్వల్స్ టు బి అని వచ్చి అండ్ a ఈక్వల్స్ టు సి అని వచ్చింది అనుకో, మనం ఏం రాయొచ్చు b ఈజ్ ఈక్వల్స్ టు సి అని రాయొచ్చు. అప్పుడే ఈక్వేషన్ సాల్వ్ చేయగలం. ఇక్కడ డి ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ డి ఈక్వల్స్ టు సంథింగ్, ఈ రెండు డీలు అనేది కామనే కదా, కాన్స్టెంటే కదా. సో a ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు సి అన్నాడు అనుకో, వీ కెన్ రైట్ ఇట్ as b ఈక్వల్స్ టు సి అని రాయొచ్చు, రైటా. సో డి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, డి ఈక్వల్స్ టు సంథింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ ఎంత 40 ఇంటూ t ప్లస్ 10/16 is equals to 50 into t-5/60. ఈ రెండు ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం. What you'll get 60 get cancel and 0 get cancel. Now we are left with 40 కదా ఇది. Okay. It is 40 plus 40 is equals to 5t minus 25. ఇది వచ్చింది అనుకో మైనస్ అవుతుంది అవునా. t is equals to ఈ మైనస్ 25 ఇటు వస్తే ప్లస్ 25. 40 ప్లస్ 25 అంటే ఎంతమ్మా 65. టీ వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి ఈ టీ వాల్యూ ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం ఈజీగా ఉంటుంది. ఎంత 50 టీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 65 కదా. ఇక్కడ 65 పెట్టామనుకో 65 minus 5 అంటే ఎంతమ్మా 60 divided by 60. 60 get cancelled, we are left with 50. That is equals to distance. That is equals to distance. చూడండి మళ్ళీ క్లియర్ గా చెప్తాను ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. Now yeah, keep on mute. MLAS degree college. MLAS degree college, please be mute. So the first case ఏమైంది అంటే 40 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు, 10 minutes late. 10 minutes late. సెకండ్ కేసులో 50 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు, 5 minutes early. ఇది ఇన్ఫర్మేషన్, ఇది లేట్. సో మన ఫస్ట్ కేసులో స్పీడ్ అని తీసుకున్నాం, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 kmph అని ఇచ్చాడు, రైట్. టైం ఎంత అవుతుంది 10 minutes లేట్ అంటే ఏం చెప్పాను మీకు, యూజువల్ టైం టీ అనుకుంటే కనుక దానికి 10 minutes ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఏం చేయాలి టీ ప్లస్ 10 minutes లో ఇచ్చాడు కాబట్టి అవర్స్ లో కన్వర్ట్ చేస్తాం. సో టైం వాట్ విల్ గెట్ టీ ప్లస్ 10/60. దిస్ ఈజ్ యువర్ టైం. సో ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం రాయొచ్చు స్పీడ్ ఇంటూ టైం, అంతేనా. సో వాట్ విల్ గెట్ 40 ఇంటూ 40 t plus 10/60. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 అంటే లోవర్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. స్పీడ్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఈస్ గివెన్ as 50 kmph అండ్ టైం ఎంత వచ్చింది యూజువల్ టైం టీ అనుకుంటే త్వరగా వెళ్ళిపోయాడు కాబట్టి యూ హ్యావ్ టు మైనస్ t-5/60 hours and the distance is equals to right speed into time, that is equals to 50 into t-5/60. equation 2. సో d is equals to something and d equals to something అంటే రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు కదా, ఎందుకంటే we have a relation that a is equals to b అయి ఉండి a is equals to c అంటే b is equals to c అని రాయొచ్చు, ఈ రెండు సమానం అని. సో సింప్లిఫై చేసేస్తున్నాను. 40 into t plus 10/60 is equals to and 50 into t-5/60. 60 get cancelled, 0 get cancelled. Now what we have 40 plus 40 is equals to 5t minus 25. Then you'll get t equals to 65. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి you'll get the same answer. t is equal to 65 కదా, ఇందులో ఈక్వేట్ చేస్తే సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇందులో చేసాము, రైట్. సో d is equals to ఏంటి మనకి 50 into t వాల్యూ ఎంత వచ్చింది 65. 65 minus 5 అంటే 60. 60/60 ఈ రెండు క్యాన్సిల్ అయితే 50 kilometers. వెరీ గుడ్. మీరు ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి you'll get the same answer. ఎందుకు చూడండి 40 into t వాల్యూ ఎంత 65 కదా, t వాల్యూ హియర్ ఇట్ ఈస్ 65. 65 plus 10 అంటే 75. 75/60 అవునా. నా ఏం పోతుంది మనకి 15 పోతుందా, 15 5 15 4 రైట్. ఈ 4 ఇందులో 10 times పోతుంది. 5 into 10
ఎనీవే యూ విల్ గెట్ 50 కిలోమీటర్స్. కాకపోతే ఇది సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. రైట్, సో దీనికి డైరెక్ట్ ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫార్ములా చూడండి, ఫార్ములా వేస్తాను. ఫార్ములా ఏంటి? వి హ్యావ్ అ 2 స్పీడ్స్, వన్ ఈజ్ 40 kmph, అదర్ వన్ ఈజ్ 50 kmph. అవునా? ఇక్కడ 10 minutes లేట్ అంటే మీనింగ్ చూడండి. అక్కడ 10 o'clock కాలేజ్ అయితే వీడు ఏం చేశాడు, 10:10 కి రీచ్ అయ్యాడు. అండ్ ఇక్కడ ఏం చేశాడు, 9:55 కి రీచ్ అయ్యాడు. ఫస్ట్ టైం వచ్చి 10:10 కి రీచ్ అయ్యాడు, సెకండ్ టైం 9:55 కి రీచ్ అయ్యాడంటే ఇక్కడ డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా మనకి? 15 minutes ఉంది. 15 minutes ఈజ్ ద డిఫరెన్స్. అంటే ఫస్ట్ కేసులో 9:55 కి రీచ్ అయ్యాడు, సెకండ్ కేసులో 10:10 కి రీచ్ అయ్యాడు. కాబట్టి 10:10 నుంచి 9:55 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 15 minutes ఉంది. ఓకే, నౌ ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్, product of the speeds by difference of the speeds, difference of the speeds into difference in reaching time, difference in reaching time. Distance is equals to, distance is equals to, this is the formula, product of the speeds into product of the speeds by difference of the speeds into difference in reaching time. మనకి 2 స్పీడ్స్ ఇచ్చాడు, ఏంటవి? 40, 50. సో 40 into 50, డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ అంతా డోంట్ కన్సిడర్ నెగిటివ్ వాల్యూ, జస్ట్ ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటున్నాం. 10 into డిఫరెన్స్ ఇన్ రీచింగ్ టైం ఎంత వచ్చింది? 15 minutes ఉందమ్మా. ఇది KMPH లో ఉంది కదా, సో దీన్ని అవర్స్ లో కన్వర్ట్ చేస్తాం, డివైడెడ్ బై 60. సింప్లిఫై చేస్తే విల్ గెట్ an answer. 15 1 15, 4 ja. ఈ 10 ఇందులో 4 times పోతుంది, 4 get cancel. Now we are left with 50, that is equals to distance, so kilometers. Right, take the values, product of the speeds by difference of the speeds into difference in reaching time. ఇక్కడ రీచింగ్ టైమ్ లో డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఇన్ ద ఫస్ట్ కేస్ he reaches in at 10:10, in the second case he reaches at 9:55. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. మొత్తానికి 10:10 కి 9:55 కి డిఫరెన్స్ ఎంత అంటే 15 minutes. మినిట్స్ లో ఉంది కాబట్టి అవర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే 15/60, వాట్ వీ కెన్ రైట్? 1/4 hours. 1/4 hours. Product of the speeds by difference of the speeds into difference in reaching time. You'll get an answer. Right? చూడమ్మా, ఇది సింపుల్ గా చేయాలి అంటే we can go through it, no issue. ఏంటిది? The first case 40 kmph, 50 kmph, అవునా? ph. ఇక్కడ 10 minutes late, 5 minutes early, డిఫరెన్స్ ఎంత ఉంది? 15 minutes ఉందాం. 15 minutes ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ 2 స్పీడ్స్ ఉన్నాయి, ఎంత అది? 40, 50. ఇవి స్పీడ్స్, అవునా? సో రేషియో ఏమవుతుంది? 4:5 రేషియో అవుతుంది. టైమ్స్ రేషియో ఏమవుతుంది? ఎప్పుడైనా డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, అవునా? స్పీడ్స్ రేషియో 4:5 వచ్చింది కాబట్టి టైమ్స్ రేషియో అవ్వాలి ఇన్వర్స్ ఆఫ్ 4:5. ఎంత? 5:4. దిస్ ఈస్ ద రేషియో, రైటా? నౌ ఇక్కడ చూడండి, టైమ్స్ రేషియో 5:4 ఇచ్చడం, టైమ్స్ వాల్యూ ఏమవుతుంది అంటే 5x and 4x. దీని మీనింగ్ ఏంటంటే ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటే వీడు ఇంత టైం ట్రావెల్ చేయాలి, ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటే వీడు ఇంత టైం ట్రావెల్ చేయాలి. అంటే 40 kmph తో ట్రావెల్ చేస్తే 5x ఆఫ్ టైం ట్రావెల్ చేయాలి. వెన్ ఈజ్ మూవింగ్ విత్ 50 kmph, he is to travel for 4x టైం. ఈ ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకొచ్చింది అనుకోమ్మా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూడండి, 5x కి 4x కి డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత ఉంది మనకి? ఎక్స్ ఉందమ్మా. అంటే మన ఎగ్జంప్షన్ ప్రకారం ఎక్స్ డిఫరెన్స్ వస్తుంటే రీచింగ్ టైంలో 15 minutes డిఫరెన్స్ వస్తుంది. సో x ఈక్వల్స్ టు 15 అని తీసుకుంటాం. ఇదంతా ఇమాజినేషన్ లో చెప్పేయచ్చు.
డోంట్ రిక్వైర్ పేపర్ అండ్ పెన్ ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ కాన్సెప్ట్. ఏమొచ్చింది మనకి స్పీడ్స్ వచ్చి 40-50 అవునా. సో రేషియో అవుతుంది 4:5 అవుతుంది. ఇది స్పీడ్స్ రేషియో. టైమ్స్ రేషియో అవుతుంది దీనికి ఇన్వర్స్ రేషియో 5:4. టైమ్స్ రేషియో ఇస్ 5:4. టోటల్ టైం ఎంత 5x to 4x అవునా. అంటే మనకి టైమ్స్ లో x డిఫరెన్స్ వస్తుంటే మనకి రీచింగ్ టైంలో 15 minutes డిఫరెన్స్ వస్తుంది. సో x ఈక్వల్స్ టు 15. ఇప్పుడు టైం వాల్యూస్ కూడా వచ్చేసినాయి మనకి. ఎంత దిస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 4x అంటే ఎంత 4 into 15 కదా. 4 into 15 అంటే 60 minutes ట్రావెల్ చేయాలి. అంటే ఈ స్పీడ్ తో పోతే 60 minutes ట్రావెల్ చేయాలి. ఈ స్పీడ్ తో పోతే 5 into 15 75 minutes ట్రావెల్ చేయాలి. 60 minutes ఇస్ నథింగ్ బట్ 1 hour అంతే కదా. అంటే ఇది స్పీడ్ ఎంత 50 kmph, గంటకి 50 kmph వెళ్తుంది అంతే కదా. గంటకి 50 kilometers ట్రావెల్ చేస్తుంది కాబట్టి 60 minutes ఇస్ నథింగ్ బట్ 1 hour. సో ఇట్ ట్రావెల్ 50 kilometers. లేదు ఇందులో చేసామనుకో 40 into స్పీడ్ ఇంటూ టైం ఎంత 75. ఇట్ ఈస్ ఇన్ మినిట్స్ కన్వర్టెడ్ ఇంటూ hours. సో 15 5s 15 4s 4 హియర్ ఇట్ ఈస్ 10 times. 5 into 10 50. ఎందుకు అంటే రెండిట్లో సేమ్ డిస్టెన్స్ రావాలి. బికాస్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్. యా ఇస్ ఇట్ క్లియర్? ఏమో కాన్సెప్ట్ క్లియర్ ఉందా? ట్రై టు గో విత్ ద కాన్సెప్ట్ సో దట్ నో. సో మళ్ళీ సార్ చెప్పిన జాతకండి. ఇట్స్ సింపుల్. మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కానీ చూడండి. అంటే లెట్ us take an example first. డిస్టెన్స్ కాన్స్టెంట్ 60 kilometers. ఎగ్జాంపుల్ చూడండి. ఒకవేళ వీడి 20 kmph తో ట్రావెల్ చేస్తే 60 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది 3 hours పడుతుంది. 20 kmph అంటే మీనింగ్ ఏంటి గంటకి 20 kilometers. సో 60 kilometers సాల్వ్ చేయాలంటే ట్రావెల్ చేయాలంటే 3 hours పడుతుంది. లెట్ us say 30 kmph తో ట్రావెల్ చేస్తే ఎన్ని గంటలు పడుతుంది గంటకి 30 kilometers కాబట్టి 60 kilometers ట్రావెల్ చేయడానికి 2 hours పడుతుంది. రైట్, ఇది క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు కండిషన్ అంటే చూడమ్మా, వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అయింది అనుకో, అంటే 20 నుంచి 30కి వెళ్ళింది అనుకో, టైం ఏమవ్వాలి డిక్రీజ్ అవ్వాలి. యాక్చువల్లీ 20 kmph తో వెళ్తే 3 hours పడితే 30 kmph తో ట్రావెల్ చేస్తే 2 hours పడుతుంది. రైటా. వెన్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, ఇఫ్ ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్ టైం విల్ బి డిక్రీజెస్. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు స్పీడ్ ఏమవ్వాలి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఏమవ్వాలి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇక్కడ 2 times ఇచ్చాడు, 2 speeds ఇచ్చాడు, 20 ఒకటి 30 ఒకటి ఇచ్చాడు. రేషియో తీసుకుంటే ఏమైంది 2:3 అయింది. ఇది స్పీడ్స్ రేషియో అవునా. టైమ్స్ రేషియో ఏమవుతుంది దీనికి ఇన్వర్స్ రేషియో అవ్వాలి 3:2. అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ఇది ఇంత టైం ట్రావెల్ చేయాలి. రైటా. లేదు ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ఇంత టైం ట్రావెల్ చేయాలి. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి 20 kmph తో ట్రావెల్ చేస్తే ఇది 3 hours ట్రావెల్ చేస్తుంది. 20 into 3 60 kilometers. లేదు 30 kmph తో ట్రావెల్ చేస్తే ఇది 2 hours ట్రావెల్ చేయాలి. 30 into 2 60 kilometers. ఇది క్లియరా? బీవీకే డిగ్రీ కాలేజ్ ఏమ్మా ఇది క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ దెన్ విల్ గో త్రూ కాన్సెప్ట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఎస్, అంటే వీడు ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే దాని స్ట్రెయిట్ గా టైం ఎంత వచ్చింది అంత ట్రావెల్ చేయాలి. లేదు ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే దాని స్ట్రెయిట్ గా టైం ఎంత ఉందో అంత ట్రావెల్ చేయాలి. 20 into 3 60 kilometers, 30 into 2 60 kilometers. గాట్ ఇట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, దర్ ఇస్ ద సేమ్ థింగ్. వీడు 40 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు, 50 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు. ఇక్కడ 10 minutes లేట్, 10 minutes లేట్, ఇక్కడ 5 minutes ఎర్లీ. డిఫరెన్స్ ఇన్ రీచింగ్ టైం ఎంత ఉంది అంటే 15 minutes ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఈ స్పీడ్ తో పోతుంటే 10 minutes లేట్ గా ఉన్నాడు, అంత కొంత టైం ట్రావెల్ చేస్తున్నాడు కదా. ఈ టైం ట్రావెల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 15 minutes ఉంది. ఇప్పుడు మనం కాన్సెప్ట్ వద్దాం. స్పీడ్స్ 40 50 రెండు ఇచ్చాడు. సో స్పీడ్స్ రేషియో తీసుకున్నాం అనుకో ఏమవుతుంది 4:5 అవుతుంది. 4:5 అయింది. సో స్పీడ్స్ రేషియో 4:5 అండ్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్. అప్పుడు టైమ్స్ రేషియో అవ్వాలి 5:4 అవ్వాలి అంతే కదా. ఎందుకంటే స్పీడ్స్ రేషియోకి ఇన్వర్స్ రేషియో తీసుకుంటాం. 4:5 కి ఇన్వర్స్ రేషియో ఎంత 5:4. రేషియో వచ్చినాం. టైం కావాలంటే ఏం చేస్తాం, యూ హ్యావ్ టు కన్సిడర్. మనం నిన్న రేషియోలో చదువుకున్నాం.
సో ఫాదర్ ఈజ్ 7 times అంటే 7:1. దిస్ ఈస్ ద రేషియో. వాడి టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 7x అనుకున్నాం. అలాగే టైమ్స్ రేషియోలో ఎంత వచ్చింది? 5:4. టోటల్ టైం ఎంత అవుతుంది? 5x and 4x. అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్పీడ్ తో పోతే అది 5x టైం ట్రావెల్ చేయాలి, లేదంటే ఈ స్పీడ్ తో పోతే 4x టైం ట్రావెల్ చేయాలి. అవునా? ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ ఎక్స్ వాల్యూ ఏంటో కావాలి. ఆ ఎక్స్ వాల్యూ ఏంటో కావాలి. అంటే ఇక్కడ ఈ స్పీడ్ తో పోతుంటే 5x టైం ట్రావెల్ చేస్తుంది, ఇది 4x టైం ట్రావెల్ చేస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. 5x కి 4x కి డిఫరెన్స్ ఎంత? ఎక్స్ అనేది డిఫరెంట్. అంటే మనకి టైం వాల్యూ అజంప్షన్ లో ఎక్స్ డిఫరెన్స్ వస్తుంటే రీచింగ్ టైమ్ లో 15 minutes డిఫరెన్స్ వస్తుందమ్మా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 15 minutes అని తీసుకుంటాం. సో మన అజంప్షన్ లో ఎక్స్ డిఫరెన్స్ వస్తుంది, కానీ రీచింగ్ టైంలో ఎంత డిఫరెన్స్ వస్తుంది? 15 minutes డిఫరెన్స్ వస్తుంది. సో వీ కన్సిడర్ దట్ ఎక్స్ ఈక్వల్స్ టు 15. అవునా? నౌ ఎక్స్ ఈక్వల్స్ టు 15 అంటే ఇక్కడ టైం ఎంత? 4x అంటే 4 into 15 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 60 minutes. ఇక్కడ ఎంత? 5x అంటే 5 into 15 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 75 minutes. సో టైం తెలిసిపోయింది. వీడు 50 kmph తో ట్రావెల్ చేస్తే 60 minutes ట్రావెల్ చేయాలి. 40 kmph తో ట్రావెల్ చేస్తే 75 minutes ట్రావెల్ చేయాలి. ఓకే, మనకి టైం తెలిసింది. సో డిస్టెన్స్ ఏంటి? స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. 50 into 60/60, ఎందుకంటే ఇది మినిట్స్ లో ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 50 kilometers. లేదు ఇది తీసుకున్నాం అనుకో, 40 into 75 minutes, 60 లోకి అవర్స్ లో కన్వర్ట్ చేసాం. హియర్ ఇట్ ఈస్ 5 times and 4 times, 15 పోతుంది. 4 ఇందులో 10 times పోతుంది. దెన్ యుల్ గెట్ 50 kilometers. ఎందుకంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ 50 ట్రావెల్ చేస్తాడు, అక్కడ కూడా 50 ట్రావెల్ చేయాలి. హోప్ ఇట్ ఇస్ క్లియర్. గుడ్. సో ఎప్పుడైనా క్వశ్చన్ ఇది ఉన్నప్పుడు వి డోంట్ రిక్వైర్ ఆల్ దిస్ పేపర్ అండ్ పెన్. కాన్సెప్ట్ క్లియర్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమాజినేషన్ లో సాల్వ్ చేయొచ్చు, ఆన్సర్ వస్తుంది డెఫినెట్ గా. బట్ ఇట్ కమ్స్ త్రూ ప్రాక్టీస్, రైట్? గుడ్. ఇది ఒక మోడల్. ఇంకో మోడల్ ఏముంటుంది అంటే మా రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ చెప్తాను నేను. ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. నౌ విల్ గో త్రూ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే హియర్ 2 candidates is there. Let us say point A, point B. The difference between these two is say 100 meters. The difference between these two is 100 meters. Just listen the question carefully. Point A దగ్గర పోలీస్ ఉన్నాడమ్మా, పోలీస్ ఉన్నాడు. పాయింట్ B దగ్గర థీఫ్ ఉన్నాడు. There is a thief at a point B. So police వచ్చి let us say 10 meter per second ట్రావెల్ చేస్తాడు అనుకుందాం, అండ్ థీఫ్ వచ్చి let us say 8 meter per second ట్రావెల్ చేస్తాడు స్పీడ్. ఇప్పుడు పోలీస్ ఏం చేస్తాడంటే థీఫ్ ని చూడగానే థీఫ్ ఏం చేస్తాడు? హీ స్టార్ట్ రన్నింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పోలీస్. వాడు ఏం చేస్తాడంటే పోలీస్ నుంచి తప్పించుకోవడానికి పరిగెడతాడు. పరిగెట్టినప్పుడు ఏం చేస్తాడు? వీడు పోలీస్కి ఎదురొస్తాడా? నో, హీ అవే ఫ్రమ్ ద పోలీస్, ఈ డైరెక్షన్ లో పరిగెడతాడు, అంతేనా? సో పోలీస్ థీఫ్ ని చూసాడు కాబట్టి వీడు కూడా పరిగెడతాడు వాడిని పట్టుకోవడానికి. సో వాడు వెనకాలే పరిగెట్టాలి. అంటే బోత్ ద గైస్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అంతే కదా. థీఫ్ ఈ డైరెక్షన్ లో పరిగెడతాడు ఎస్కేప్ అవడానికి, పోలీస్ కూడా వాడు వెనకాలే పరిగెడతాడు వాడిని పట్టుకోవడానికి. సో బోత్ ద గైస్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అనేసరికి మనం ఏం తీసుకుంటాం? రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్, అంతేనా? లెట్ us say పోలీస్ వచ్చి థీఫ్ ని పాయింట్ సి దగ్గర పట్టుకున్నాడు అనుకుందాం. పోలీస్ వచ్చి థీఫ్ ని పాయింట్ సి దగ్గర పట్టుకున్నాడు. సో ఎప్పుడైనా మనం క్వశ్చన్ చదివినప్పుడు జాగ్రత్తగా ఏం చదవాలంటే పోలీసు స్పీడ్ ఎక్కువ ఉందా, థీఫ్ స్పీడ్ ఎక్కువ ఉందా? ఎప్పుడైనా కానీ పోలీస్ స్పీడ్ థీఫ్ స్పీడ్ వీళ్ళిద్దరిది సమానం అనుకోమా. ఇది 10 meter per second, ఇది 10 meter per second అనుకో. The distance between the two candidates 100 meters remains constant forever. వాళ్ళు ఎంత దూరం పరిగెట్టినా వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ 100 meters ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే ద స్పీడ్స్ ఆర్ ఈక్వల్. అలా కాకుండా ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ ఈజ్ లెస్ దాన్ ద థీఫ్, అంటే స్పీడ్ పోలీస్ మ్యాన్ 8 meter per second తో పరిగెట్టి థీఫ్ 10 meter per second తో పరిగెట్టాడు అనుకో, వాడేం చేస్తాడంటే
వీడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. పోలీస్ మ్యాన్ నెవర్ క్యాచ్ ద థీఫ్. ద స్పీడ్ ఆఫ్ ద థీఫ్ ఈస్ మోర్ దాన్ ద పోలీస్ మ్యాన్. దీనికి సొల్యూషన్ ఉండదు. ప్రీవియస్ ఇద్దరిది 10 మీటర్ పర్ సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్, దీనికి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడన్నా థీఫ్ స్పీడ్ తక్కువ అయి ఉండి పోలీసు స్పీడ్ ఎక్కువై ఉంటేనే దర్ ఇస్ ద సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో మనం ఇది చూడాలి, వాళ్ళిద్దరు స్పీడ్స్ ఈక్వల్ గా ఉన్నాయా, లేదంటే పోలీసు తక్కువ ఉందా థీఫ్ తక్కువ ఉందా. థీఫ్ ది స్పీడ్ తక్కువ ఉంటేనే సొల్యూషన్ ఉంటుంది, లేదంటే సొల్యూషన్ ఉండదు. రైట్. ఇక్కడ మనకి థీఫ్ స్పీడ్ తక్కువ ఉంది అంటే థీఫ్ కొంచెం స్లోగా పరిగెడతాడు కాబట్టి పోలీస్ మ్యాన్ థీఫ్ ని ఎక్కడో దిక్కుని పట్టుకుంటాడు. వై? బికాస్ ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ ఈస్ మోర్ దాన్ ద థీఫ్. రైట్. సో మనం ఏమనుకుందాం అంటే పోలీస్ మ్యాన్ వచ్చి థీఫ్ ని పాయింట్ సి దగ్గర ఇక్కడ పట్టుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు వాడేమంటాడు, ద డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అంటే థీఫ్ ఎంత దూరం పరిగెట్టాడు అని అడిగాడు. ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇది మనం 2 ways లో సాల్వ్ చేయొచ్చు. రైటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ కన్సిడర్ ఈక్వేషన్ మెథడ్, అంటే మాన్యువల్ గా స్టెప్ బై స్టెప్ తీసుకుందాం అనుకోండి. ఫస్ట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. పోలీస్ ఇన్ఫర్మేషన్ స్పీడ్ ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్. పోలీస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 100 మీటర్స్. వీడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి, 100 ప్లస్ ఎక్స్ మీటర్స్. అవునా. సో టైం ఎంత, టైం ఈజ్ ఈక్వల్స్ టు రిలేషన్ ఏంటి మనకి, స్పీడ్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో 100 ప్లస్ ఎక్స్ అపాన్ 10, ఈక్వేషన్ 1. ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మా చూడండి, ఎప్పుడైనా మన క్వశ్చన్ లో 2 స్పీడ్స్ కంపారిజన్ బిట్వీన్ స్పీడ్స్ కానీ కంపారిజన్ బిట్వీన్ టైం కానీ ఎక్కడ ఏ ఒక్క రిలేషన్ ఇచ్చినా ఉన్న మనకి డిస్టెన్స్ స్పీడ్ టైం ఈ మూడిట్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఒకటి కాన్స్టెంట్ లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్స్టెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి 2 స్పీడ్స్ ఇచ్చాడు, 1 10 మీటర్ పర్ సెకండ్ 8 మీటర్ పర్ సెకండ్, అంటే రిలేషన్ బిట్వీన్ 2 స్పీడ్స్ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా 1/8 లో ఏదో ఒకటి కాన్స్టెంట్ మోడ్ లో ఉండాలి, అప్పుడే సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ వన్ ఇస్ ద కాన్స్టెంట్. ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ అంట నో, ఎందుకంటే వీడు 10 మీటర్ పర్ సెకండ్ వెళ్తున్నాడు, వీడు 8 మీటర్ పర్ సెకండ్ వెళ్తున్నాడు. స్పీడ్ కాన్స్టెంట్ కాదు. డిస్టెన్స్ కాన్స్టెంటా, నో, ఎందుకంటే పోలీస్ వచ్చి 100 ప్లస్ ఎక్స్ ట్రావెల్ చేస్తాడు అండ్ థీఫ్ వచ్చి ఓన్లీ ఎక్స్ ట్రావెల్ చేస్తాడు. అప్పుడు కాన్స్టెంట్ ఏంటి మనకి, టైం అనేది కాన్స్టెంట్. ఎందుకని, పోలీస్ చూడంగానే థీఫ్ ని చూడగానే స్టార్ట్ చేస్తాడు, రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు, థీఫ్ కూడా ఇమ్మీడియట్ గా రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు స్టాప్ చేస్తారంటే వాళ్ళిద్దరు పోలీస్ వచ్చి థీఫ్ ని పట్టుకున్నప్పుడు హిల్ స్టాప్ రన్నింగ్. అంటే పోలీస్ ఎంత టైం ట్రావెల్ చేస్తాడో థీఫ్ కూడా అంతే టైం ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. మనం ఏం చేయాలి, ఏదైతే కాన్స్టెంటో దాట్ కాన్స్టెంట్ వాల్యూ ఈక్వల్స్ టు ఈక్వేషన్ తీసుకొస్తాం. ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ఎక్స్ అండ్ ది స్పీడ్ ఈజ్ 10 మీటర్స్. చలో ఇప్పుడు ఏంటి, థీఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. థీఫ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 8 మీటర్ పర్ సెకండ్. అవునా. డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడు, ఎక్స్ మీటర్స్. టైం ఎంత పడుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్, ఎక్స్ బై 8, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2. సో మనకి టీ ఈక్వల్స్ టు సంథింగ్, టీ ఈక్వల్స్ టు సంథింగ్, 1 and 2 ఈక్వేషన్ ఈక్వేట్ చేయొచ్చు కదా. సో లెట్ us ఈక్వేట్ 100 ప్లస్ ఎక్స్ అపాన్ 10 ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 8. సో క్యాన్సిల్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇందులో 5 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్. 4 into 100 అంటే ఎంతమ్మా, 400 ప్లస్ 4x is equals to 5x and x equals to 400. x equals to 400. అంటే ఈ డిస్టెన్స్ x అంటే ఇది అనుకున్నాం కదా, ఇది 400 మీటర్స్ వచ్చిందన్నమాట. అంటే ద డిస్టెన్స్ కవర్డ్ బై ద థీఫ్ ఈస్ 400 మీటర్స్. x వాల్యూ ఎంత వచ్చింది, 400 మీటర్స్ వచ్చింది. 400 మీటర్స్ అంటే 50 సెకండ్స్ వేసుకున్న 50. ఇది మాన్యువల్. అదే పోలీస్ మ్యాన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, పోలీస్ మ్యాన్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం, 100 ప్లస్ ఎక్స్ అనుకున్నాం. సో 100 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత, 400 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 500 మీటర్స్. ఎందుకంటే ఇది 400 అయితే ఇక్కడ నుంచి ఇంకో 100 పెరిగింది కాబట్టి టోటల్ 500 అవుతుంది. రైట్. దిస్ ఈస్ ద మాన్యువల్ మెథడ్. ట్రై టు టేక్ దిస్. After that, we'll go with the concept. After that, we'll go with the concept.
ఫస్ట్ ఏమేం చేయాలి, మనం ఈక్వేషన్ వేసుకోవాలి. ఈక్వేషన్ ఎలా వేసుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ వన్ ఇస్ కాన్స్టెంట్, ఏది కాన్స్టెంట్ అనేది చూస్తాం. ఏది కాన్స్టెంట్ అనేది చూస్తే ఇక్కడ మనకి టైం కాన్స్టెంట్ వచ్చింది. సో టైం ఇజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ తీసుకొస్తాం. ఫస్ట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకో, పోలీస్ స్పీడ్ ఎంత వచ్చింది, 10 మీటర్ పర్ సెకండ్. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు, ఈ ఎక్స్ వాల్యూ అనుకుంటే 100 + x, టైమ్ ఇజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్ కాబట్టి 100 + x/10 ఫస్ట్ ఈక్వేషన్. థీఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకో, స్పీడ్ ఎంత 8 మీటర్ పర్ సెకండ్, డిస్టెన్స్ ఎంత x, టైమ్ ఇజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, సో x/8. ఈ రెండింటిని ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 400 వచ్చింది. ఎక్స్ అంటే ఏమనుకున్నాం, ద డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అనుకున్నాం. సో థీఫ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడంటే 400 meters కవర్ చేశాడు. he covered 400 meters of distance. Right? Is it clear? చూడండి, మనకి కాన్సెప్ట్ సింప్లిఫికేషన్ వన్స్. ఓకే, సింప్లిఫికేషన్ ఏముందమ్మా ఇందులో, లెట్ us టేక్ an ఈక్వేషన్స్. ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, 100 + x/10. ఈ ఈక్వేషన్ ఎంత, x/8. ఈ రెండు ఈక్వల్ అంటే వీడు ఎంత టైం ట్రావెల్ చేస్తాడో వీడు కూడా అంతే టైం ట్రావెల్ చేస్తాడు. t = something, t = something. సో రెండింటిని ఈక్వేట్ చేసాం అనుకో, 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 4 times క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 5 times. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, 4 into దిస్ వాల్యూ అంటే 4 into 100 + x is equals to 5 into this value 5x. What will get, 400 + 4x is equals to 5x. ఈ 4x ని డైరెక్ట్ తీసుకెళ్ళాం అనుకోమా, -4x అవుతుంది. సో 400 is equals to 5x minus 4x. What will get, x. x equals to 400. x అంటే ఏమనుకున్నాం, ద డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అనుకున్నాం. దట్ ఈస్ యువర్ వాల్యూ x, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 400. హోప్ ఇట్ ఈస్ క్లియర్. గుడ్. చూడము, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us go with the కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ 2 candidates are there, 2 candidates are there at A, B, C. ఇక్కడ మనకి he is moving with 10 meters per second and he is moving with 8 meters per second. And the distance between these two is say 100 meters. Now I require this value. Let us say police catch the thief at a point C. Right? ఎప్పుడైనా కానీ టైమ్ అండ్ వర్క్ ఏం చేయాలనుకున్నాం, ఒక వర్క్ ని ఎస్యూమ్ చేసుకోవాలి. టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఏం చేయాలి, ఒక డయాగ్రామ్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ లో క్లారిటీ ఉంటుంది, రైట్. నౌ చూడండి, పోలీస్ మ్యాన్ ఈ డైరెక్షన్ లో పరిగెడుతున్నాడు, థీఫ్ కూడా ఇదే డైరెక్షన్ లో పరిగెడుతున్నాడు, అవునా. వెన్ ద 2 vehicles are moving in the same direction, మనం ఏమనుకున్నాం, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్, అంతేనా కదా. సో ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం, 10 - 8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 meters per second. రిలేటివ్ స్పీడ్ ఏమొచ్చింది, 2 meters per second వచ్చింది. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 100 meters ఇచ్చాడు, 100 meters ఇచ్చాడు. అప్పుడు టైం ఎంత అవుతుంది, డిస్టెన్స్ బై స్పీడే కదా. డిస్టెన్స్ ఎంత ఇక్కడ 100 meters బై స్పీడ్ ఎంత 2 meters per second, 2 meters per second. సో మీటర్ గెట్ క్యాన్సిల్, ఇది ఇందులో 50 times పోతుంది. అంటే టైం ఎంత వచ్చింది మనకి, టైం ఈజ్ ఈక్వల్స్ టు 50 seconds వచ్చింది. టైం ఈజ్ ఈక్వల్స్ టు 50 seconds. సో దీని మీనింగ్ ఏంటంటే పోలీస్ వచ్చి 50 seconds పరిగెడతాడు, థీఫ్ కూడా 50 seconds పరిగెడతాడు. పోలీస్ వచ్చి 50 seconds పరిగెడతాడు, థీఫ్ కూడా 50 seconds పరిగెడతాడు. సో 8 meters per second అంటే ఒక సెకండ్ లో 8 meters పరిగెడతాడు కదా, 8 meters in 1 second. అప్పుడు 50 seconds కి ఎంత పరిగెడతాడు, 50 into 8 which is equals to 400 meters. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 400 meters ఉంటుంది. అదే పోలీస్ అడిగాడు అనుకో, వాడేం చేస్తాడు, 10 meters in 1 second. వాడు కూడా 50 seconds పరిగెడతాడు. టైం అనేది ఇద్దరికి కాన్స్టెంట్ కాబట్టి ఎన్ని మీటర్స్. సో 10 into 50 which is equals to 500 meters.
This is the total distance covered by the policeman, which is equals to 500, and the distance covered by the thief is 400. ఇది మనకి రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, వీళ్ళిద్దరం సేమ్ డైరెక్షన్ లో పరిగెడుతున్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తాం, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటాం. వన్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్ అండ్ అదర్ వన్ ఈస్ 8 మీటర్ పర్ సెకండ్. కాబట్టి ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 మీటర్ పర్ సెకండ్. సో మనకి స్పీడ్ వచ్చింది, రిలేటివ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్. అవునా? డిస్టెన్స్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 100 మీటర్స్ ఉంది. అంటే వీడు ఈ స్పీడ్ తోటి 100 మీటర్స్ కవర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? స్పీడ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంటే 100/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 సెకండ్స్. సో దాని మీనింగ్ ఏంటంటే మనకి థీఫ్ 50 సెకండ్స్ పరిగెడతాడు అండ్ పోలీస్ మ్యాన్ కూడా 50 సెకండ్సే పరిగెడతాడు. ఎందుకంటే టైం అనేది కాన్స్టెంట్. వాడు ఎంత టైం అయితే పరిగెడతాడో వీడు కూడా అంతే టైం పరిగెట్టాలి. సో టైం వచ్చి మనకి 50 సెకండ్స్. సో స్పీడ్ ఎంత, ఇక్కడ మనకి థీఫ్ డిస్టెన్స్ అడిగాడు, థీఫ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 8 అండ్ టైం ఎంత ఇచ్చాడు 50 సెకండ్స్. దిస్ ఈస్ మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్ ఎంత, స్పీడ్ ఇంటూ టైం, 8 into 50, then you will get 400 meters. Distance covered by thief. Policeman అడిగాడు అనుకోమ్మా, పోలీస్మెన్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, సాల్వ్ చేస్తే 50 సెకండ్స్ వచ్చింది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, 10 into 50 which is equals to 500 meters. This is the distance covered by police and this is the distance covered by thief. Right? Hope it is clear. Respond. Yes. Good. చూడండి ఇంకో మోడల్ ఎలా ఉంటుందంటే మనకి వాడేం చేస్తాడంటే 4/5 of the usual speed. Usual speed. It takes 10 minutes more to reach the destination. 4/5 of the usual speed takes 10 minutes late. అంటే దీని మీనింగ్ ఏంటంటే 4/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ అంటే ఏం చేస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 5 kmph తో ట్రావెల్ చేశాడు అనుకోండి. ఎగ్జాంపుల్ 5 kmph తో ట్రావెల్ చేస్తే వాడు సే A to B, వీడు 5 kmph తో ట్రావెల్ చేస్తే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే ఒక 1 hour లో రీచ్ అయిపోతున్నాడు అనుకోండి. 1 hour లో రీచ్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే వాడు యూజువల్ స్పీడ్ కి 4/5 తోనే ట్రావెల్ చేస్తున్నాడు, అంటే 4/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్. అప్పుడు ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 4 kmph వచ్చింది, రైటా? అంటే ఇనీషియల్ గా 5 kmph తో ట్రావెల్ చేస్తే వీడు 1 hour లో వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఏమైంది, 4 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి దీనికన్నా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్. వీడు 5 kmph తో ట్రావెల్ చేసినా ఏ నుంచి బీకి వెళ్తాడు, 4 kmph తో ట్రావెల్ చేసినా ఏ నుంచి బీకి వెళ్తాడు. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి టైం పెరుగుతుంది. ఎంత పెరిగిందంట, 10 minutes పెరిగిందంట. అంటే 1 hour 10 minutes లో రీచ్ అయ్యాడు. 1 hour 10 minutes లో రీచ్ అయితే వాట్ ఈస్ ద యూజువల్ టైం అని అడుగుతాం. వాట్ ఈస్ ద యూజువల్ టైం అని అడుగుతాం. అంటే వాడు 5 kmph తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. 5 kmph తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. సో ద క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. 4/5 of the usual speed, it takes 10 minutes late to reach the destination. What is the usual time? What is the usual time అని అడుగుతాడు. So what is the question? 4/5 of the usual speed, it takes 10 minutes late. 10 minutes late to reach the destination. What is the usual time? What is the usual time? అంటే యూజువల్ స్పీడ్ తో వెళ్ళిపోతే టైం ఎంత పడుతుంది అని అడిగాడు. ఇది వెరీ సింపుల్. సో దీంట్లో కాంప్లికేట్ ఏం వద్దు, జస్ట్ గుర్తుపెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి యూజువల్ స్పీడ్ తో పోతే కొంత టైం పడుతుంది అండ్ స్పీడ్ తగ్గిస్తే కొంత టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 times ఉన్నాయి అనుకోండి. ఒకటి 40 minutes
అండ్ ఒకటి 50 minutes, ఒకటి 40 minutes, ఒకటి 50 minutes. అంటే వీడు యూజువల్ స్పీడ్ తో పోతే 40 minutes లో రీచ్ అవుతాడు. అంటే 4/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ అంటే స్పీడ్ తగ్గినట్టే కదా. సో 4/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ తో పోతే 15 minutes ట్రావెల్ చేస్తాడు. సో ఇక్కడ మనకి ఏం కావాలి? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్? 40 minutes ఈజ్ యువర్ ఆన్సర్. ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుందమ్మా. ఇక్కడ మనకి ఏమన్నాడు? 4/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ కదా. 4/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ ఈజ్ 10 minutes లేట్. ప్లాన్కి గుర్తుపెట్టేసుకోండి, 10 minutes లేట్. ఇలా వేసుకుంటే ఇక్కడ 2 times వస్తుంది. ఏంటి? 4 into 10 40 minutes ఒక టైం, అండ్ 5 into 10 50 minutes ఒక టైం. ఇందులో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 40 ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే యూజువల్ స్పీడ్ కన్నా వాడు ఏం చేశాడని తగ్గించాడు కాబట్టి టైం ఎక్కువ పట్టింది. టైం ఎంత పట్టింది? రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత ఉంది? 10 minutes. ఎందులో ఇచ్చాడు? మన క్వశ్చన్ లో 10 minutes లేట్ గా ఇచ్చాడు, అవునా? సో వాడు యూజువల్ స్పీడ్ తో పోతే 40 minutes లో వెళ్తాడు, తగ్గించిన స్పీడ్ తో పోతే 50 minutes లో వెళ్తాడు, రైటా? సో రెండింటికి డిఫరెన్స్ ఎంత? 10 minutes. అంటే మనం ఏం చేయాలి? బ్లైండ్ గా when it is 4/5 of the usual speed 10 minutes late అన్నాడంటే ఇలా రాసుకొని 4 into 10 ఒక టైం 40, ఇంకోటి 5 into 10 50 ఇలా రాసానమ్మా. ఎనీవే యుల్ గెట్ ద రైట్ ఆన్సర్. సో విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ నౌ. వాడేమంటాడంటే 6/7 ఆఫ్ ద యూజువల్ స్పీడ్, a man is 15 minutes late అంటాడు. 15 minutes లేట్ అంటాడు. అంటే మనం ఎలా చేయాలి? 6/7 అని రాసుకొని ఈజ్ ఈక్వల్స్ టు 15 minutes అన్నాడు కదా. సో 15 into 6 ఎంత? 60 minutes. అండ్ 7 into 15 ఎంత మనకి? 75 minutes. అంటే యూజువల్ స్పీడ్ తో పోతే 60 minutes లో రీచ్ అయిపోతాడు, అండ్ 5/6 కొంచెం తగ్గించాడు కాబట్టి 75 minutes పట్టింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 15 minutes ఉంది, విచ్ ఈస్ గివెన్ ఇన్ ద టైం. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ మోడల్ డైరెక్ట్ ఇలా వేసేసుకోవచ్చు. ఎస్ 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 ఎస్. లేదంటే ఇలా అడుగుతాడమ్మ. లెట్ us say 5/6 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ హీ ఈస్ 20 minutes లేట్. 20 minutes లేట్ అంటాడు. అంటే 5/6 అంటే ఏమైందంటే గుర్తుపెట్టుకోవాల్సింది, స్పీడ్ తగ్గించడం. తగ్గించాడు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఆ ఎక్కువ పట్టిన టైం ఎంత అంటే 20 minutes. ఆ ఎక్కువ పట్టిన టైం ఎంత అంటే యూజువల్ టైంకి లేట్ అయిన టైంకి డిఫరెన్స్ ఎంత ఉందంటే 20 minutes ఉంది. సో మనం డైరెక్ట్ వీ కెన్ గో విత్ 5 into 20 ఒకటి 100 minutes, అండ్ 6 into 20 120 minutes. దిస్ ఈజ్ యోర్ 2 times. యూజువల్ స్పీడ్ తో పోతే 100 minutes లో వెళ్తాడు, తగ్గించిన స్పీడ్ తో పోతే 120 minutes లో వెళ్తాడు. రెండింటి డిఫరెన్స్ ఉంటుంది 20 minutes ఉంటుంది. ఓకే ఓకే. 6 into 15 90. ఎక్కడ ఉంది అది? 60. ఓకే, దెన్ ఇట్ బికమ్స్ 90. 70 7 5 35 105. ఒకటి 90 minutes and 105. Anyway, the difference is 15 minutes. Right? Good. So concept is it clear? Then the answer is 90. Yes, it's 90. Good. And ఇంకో మోడల్ ఇంకోటి ఉందమ్మా. ఏంటంటే వితౌట్ స్టాపేజ్ 80 kmph and with stoppage 60 kmph. Without stoppage it covers 80 kmph. Maintains it. Without stoppage the speed is 80 kmph. Without stoppage the speed is 80 kmph, and with stoppage
stoppage, the speed is 60 km/h. Stop for how many minutes per hour it stops? Minutes per hour it stops. Right. చూడండి వాడు ఏమన్నాడంటే వితౌట్ స్టాపేజ్ ద స్పీడ్ ఈస్ 80 kmph అండ్ విత్ స్టాపేజ్ ఇట్ ఈస్ 60 kmph. సో హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ ఇట్ స్టాప్స్ అనడం. అంటే దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఒక వెహికల్ ఉంది. ఇదేమవుతుందంటే ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎక్కడ ఆగకపోతే ఇది 1 అవర్లో 80 kmph అంటే మీనింగ్ ఏంటి? 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఏంటి? ఆ వెహికల్ ఎక్కడ ఆగకపోతే అది గంటకి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఆ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 80 kmph ఇచ్చాడు. వాడేమంటాడంటే ఇదే వెహికల్ విత్ ద సేమ్ స్పీడ్ 80 kmph తో ఆగుకుంటూ పోతే, మధ్యలో ఎక్కడ ఆగుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇట్ ట్రావెల్ ఓన్లీ 60 కిలోమీటర్స్. అంటే మధ్యలో ఆగుతుంది కదా, వీడు 80 kmph ట్రావెల్ చేస్తున్నాం మా వెహికల్. అప్పుడు ఏమవుతుందండి, ఎక్కడ ఆగకపోతే 1 అవర్లో 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేస్తుంది. ఎందుకంటే 80 kmph అంటే మీనింగ్ అదే కదా, 80 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్. కానీ అదే స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్న వెహికల్ మధ్యలో ఎక్కడన్నా ఆగిందనుకో ఏమవుతుంది? డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఆగకపోతే డైరెక్ట్ గా 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. కానీ మధ్యలో ఆగితే ఏమవుతుందంటే 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేయలేదు, డెఫినెట్ గా తక్కువ చేస్తుంది. అది 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే మధ్యలో గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతాడో అని అడిగాడు. ఇస్ ద క్వశ్చన్ ఈస్ క్లియర్? ఏంటి, ఒక వెహికల్ సే ఎక్స్ స్పీడ్ తో పోతుంది అనుకుంది. ఎక్స్ స్పీడ్ తో పోతే గంటకి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే స్పీడ్ 80 కిలోమీటర్సే కదా, రైట్? ఇప్పుడు ఈ వెహికల్ అదే స్పీడ్ తో వెళ్తుంది, కాకపోతే ఏం చేస్తుందంటే మధ్యలో కాసేపు ఆగుతుంది. మధ్యలో కాసేపు ఆగితే అదేం చేస్తుందంటే 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో గంటకి అది మధ్యలో ఎన్ని నిమిషాలు ఆగుతుంది అని అడిగాడు. ఎలా సాల్వ్ చేస్తాం? యాక్చువల్లీ దీనికి ఫార్ములా ఉంటుంది. సో మనం అనేది 80 kilometers in 60 minutes and 60 kilometers in how many minutes? Let's say 60 into 60 upon 80. 0 get cancel. 4 in 0 2 times 4 is 4 1 4 and 4 5 16 and 0 3. Okay, 45 minutes travel చేస్తే 15 minutes ఆగుండాలి. So how can we 20 upon 80 which is equals to this? Yes. Ela cheyachchu. Emo question clear? Let me know. Question అర్థమైందా? Yes. Is question clear? Yes. Chaitanya Lakshmi Satya Degree College and BVK. మిగిలిన వాళ్ళు క్వశ్చన్ అర్థం కాలేదా? ప్లీజ్ రెస్పాండ్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ క్లియర్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ అగైన్. నో, గుడ్. కర్నూలు KVR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక వెహికల్ లెటర్స్ సే 80 kilometers per hour ట్రావెల్ చేస్తుంది, kmph. అంటే మీనింగ్ ఏంటి? ఈ వెహికల్ ఎక్కడ ఆగకపోతే ఒక గంటలో 80 kilometers వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆగకపోతే గంటలో 80 kilometers వెళ్ళిపోతుంది. సో ఇదే వెహికల్ ఇట్ ఈస్ మూవింగ్ ద సేమ్ స్పీడ్ 80 kmph. ఇదేమైంది? ఆ స్పీడ్ తో మధ్యలో ఎక్కడో కాసేపు ఆగింది. అయితే ఏమవుతుంది? 80 kilometers ట్రావెల్ చేస్తుందా అంటే చెయ్యదు, దానికన్నా తక్కువ చేస్తుంది డెఫినెట్ గా. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఆగుకుంటూ పోతే అది 60 kilometers ట్రావెల్ చేస్తుంది. 60 kilometers ట్రావెల్ చేస్తుంది విత్ ద సేమ్ స్పీడ్. క్వశ్చన్ అండర్స్టూడ్ సార్? గుడ్. విత్ ద సేమ్ స్పీడ్ ఇట్ ట్రావెల్స్ ఓన్లీ 60 kilometers. అంటే వాడేమంటాడంటే గంటకి అది ఎన్ని నిమిషాలు ఆగింది అని అడుగుతాడు, గంటకి ఎన్ని మినిట్స్ ఆగింది అని అడుగుతాడు. రైటా? ఆగకుండా వితౌట్ స్టాపేజ్
it maintains the speed of 80 kmph. With stoppage, it maintains the speed of 60 kmph. అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడ ఆగకుండా పోతే 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, ఆగుతూ పోతే ఓన్లీ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అది గంటకి ఎంతసేపు ఆగుతుంది అని అడిగాడు. గంటకి ఎంతసేపు ఆగుతుంది అని అడిగాడు. ఓకే, సో దీనికి ఫార్ములా ఉంది. డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఒకటి 80 kmph, ఒకటి 60 kmph కదా. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్, ఇది రాసుకోండి. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ డివైడెడ్ బై స్పీడ్ వితౌట్ స్టాపేజ్. స్పీడ్ వితౌట్ స్టాపేజ్, ఇది ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ డివైడెడ్ బై స్పీడ్ వితౌట్ స్టాపేజ్. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ అంటే ఎంత? ఒకటి 80 kmph మైనస్ 60 kmph అపాన్ 80 kmph అంటే ఎంత? 20/80 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/4 అవర్స్. మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత మనకి? 15 minutes. Difference of the speeds by speeds without stoppage. Difference of the speeds and 80 minus 60, that is equals to 20 divided by 80, then you will get 15 minutes. kmph తో పోతా అంటే 60 minutes ట్రావెల్ చేస్తుంది. మనం మామూలుగా ఎలా సాల్వ్ చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలంటే 80 తో పోతే 60 minutes పట్టింది. మనం అదే 60 minutes 20 kilometers difference వస్తుంది కదా. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫార్ములా. దీన్ని మాన్యువల్గా ఎలా సాల్వ్ చేస్తాం? ఈక్వేషన్ లాజికల్ గా 80 kmph తో పోతుంది. కెన్ యూ గో విత్ దిస్? 60 kilometers ట్రావెల్ చేయాలి అంటే జస్ట్ 80 kmph తో పోతే 60 minutes. 60 kilometers ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో 60 into 60 upon 80, what will get? 4 to the 4 ఇందులో 15 the 2 ఇందులో 3 times పోతుంది. అంటే 60 kilometers 3 into 45 minutes పడుతుంది. 60 kilometers ట్రావెల్ చేయాలంటే 45 minutes టైం పట్టింది. సో ఎంతసేపు ఆగింది అంటే 15 minutes ఆగింది. ఎందుకంటే గంటలో నుంచి 45 minutes అంటే ఎంతమ్మా? 60 minutes లో నుంచి తీసేయాలి కదా. గంట ట్రావెల్ చేస్తే 80 kilometers ట్రావెల్ చేస్తుంది. సో వీ క్యాన్ గో లైక్ దిస్. ఎలా? 80 kilometers ట్రావెల్ చేయడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 60 minutes. 80 kilometers ట్రావెల్ చేయడానికి ఇట్ టేక్ ఓన్లీ 60 minutes, అంతే కదా. అదే 60 kilometers ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అని అడిగాను. ఎంత టైం పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తాం అనుకో. అప్పుడు వాట్ విల్ గెట్? హౌ యూ క్రాస్ సింప్లిఫై దిస్? 60 into 60 upon 80, what will get? 45 minutes పడుతుంది. అంటే ఈ స్పీడ్ తో 80 kmph 80 km/h తో వాడు 60 kilometers ట్రావెల్ చేయాలంటే 45 minutes పట్టింది. అవునా? అంటే మధ్యలో ఎంతసేపు ఆగాడు? 15 minutes ఆగాడు. ఇలా అన్న చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఆన్సర్ కావాలి అంటే 80 kilometers ట్రావెల్ చేయడానికి 60 minutes పట్టుంటే డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 20 kilometers ఉంది. 20 kilometers కి ఎంత టైం పడుతుందని వేసాం అనుకున్నాం. వాట్ విల్ గెట్? 20 into 60 upon 80. 0 0 get cancel. 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతుందా? 2 times. అండ్ 2 ఇందులో 3 times. Then you get 5 into 3, 15 minutes. Difference of 20 kilometers కి it will take 15 minutes. అంటే ఈ 15 minutes ఆగిందనమాట అని తీసుకుంటాం. 15 minutes ఆగిందనమాట. సో ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ about this, better go with this. Direct formula వేసుకోవచ్చు. Difference of the speeds. Difference of the speeds అంటే 80 60 కి డిఫరెన్స్ ఎంత? 20 by speed without stoppage ఎంత? 80 kmph which is equals to 1/4. 1/4 hours ని minutes లో కన్వర్ట్ చేస్తే 15 minutes. గంటకి అది 15 minutes అవుతుంది. Right? Hope it is clear. Question. Yamma, is it clear? Please respond. Yes. Formula with me. Now, we'll go with the trains. Trains లో మనకి 3 models ఉంటాయి. Right? Trains. Trains లో we have 3 models.
ఫస్ట్ మోడల్ ఏంటంటే ఒక ట్రైన్ ఉంటుంది. అలా దానికి దీనికి అక్కడ ఏదైతే రిలేషన్ యూస్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో ఏదైతే రిలేషన్ యూస్ చేసామో ద సేమ్ రిలేషన్ విల్ ఇంప్లిమెంట్ హియర్. కాకపోతే ఏం చేస్తామంటే అక్కడ మనం ద లెంగ్త్ ఆఫ్ ద వెహికల్ కానీ ద లెంగ్త్ ఆఫ్ ద మ్యాన్ కానీ కన్సిడర్ చేయం. ఇక్కడ ద లెంగ్త్ ట్రైన్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్ లెంగ్త్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మిగతాదంతా సేమే. సో ఇప్పుడు ఒక ట్రైన్ ఉందమ్మా, జస్ట్ లిజన్ కేర్ఫుల్. ఒక ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్ ఏం చేస్తుందంటే ఒక మనిషిని కానీ నుంచున్న ఒక మనిషిని కానీ లేదంటే ఒక పోల్ని కానీ లేదంటే ఒక ట్రీ అంటే ఏం చేస్తాం, ఇక్కడ నుంచున్నారు కదా పోల్ కానీ ట్రీ కానీ దీని లెంగ్త్ నెగ్లిజిబుల్, మనం కన్సిడర్ చేయం, అంటే 0 కింద తీసుకుంటాం అన్నమాట. సో ట్రైన్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్ లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ అనుకుందాం. సో ఎల్ లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ ఒక మనిషిని కానీ ఒక పోల్ని కానీ ఒక ట్రీని కానీ విచ్ దేర్ లెంగ్త్ ఈస్ నెగ్లిజిబుల్, రైట్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే క్రాస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఈ ట్రైన్ ఈ మనిషిని క్రాస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. క్రాస్ చేయడం మీనింగ్ ఏంటంటే ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రైన్ షుడ్ బి హియర్. ఎండింగ్ పార్ట్ ఇక్కడ ఉండాలి, అప్పుడే ట్రైన్ క్రాస్ చేసినట్టు తీసుకుంటాం. అంటే ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఆ ట్రైన్ లెంగ్త్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఆ ట్రైన్ మనిషిని క్రాస్ చేస్తుంది, రైటా. లెట్ us say there is a train here of length 100 meters. 100 meters లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ ఒక పోల్ ని క్రాస్ చేయాలి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రైన్ షుడ్ బి హియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి కాబట్టి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఈక్వల్స్ టు 100 meters తీసుకుంటాం. Now conclusion ఏంటంటే if the train wants to cross a man, the distance covered by the train is equals to length of the train. Length of the train అంటే దాని ట్రైన్ లెంగ్త్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అది ఏం చేస్తుంది అంటే మనిషిని క్రాస్ చేస్తుంది. యా, ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఫస్ట్ కేసు, కేస్ 1. దీని క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఉంది and it is moving with 90 kmph. The train is moving with 90 kmph. అంటే మనకి ట్రైన్ స్పీడ్ ఇచ్చేసాడు, రైటా. ఇక్కడ ఒక ట్రీ ఉంది, let us say this is the tree, రైట్. ఈ ట్రీని క్రాస్ చేయడానికి దానికి ఎంత టైం పట్టిందంటే సే 10 seconds పట్టింది అనుకుంది. ఈ ట్రైన్ క్రాస్ చేయడానికి 10 seconds పట్టింది. ఆ క్వశ్చన్ ఏమడుతాడంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ హౌ మచ్, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని అడిగాడు. సో ఇది ఒక ట్రీ అనుకుంటే ఈ ట్రీని క్రాస్ చేయడానికి టైం ఎంత పట్టింది, 10 seconds పట్టింది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో రాద్దాం. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు, అంతేనా. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 90 kmph ఇచ్చాడు. అండ్ టైం కూడా ఇచ్చాడు, ఇది క్రాస్ చేయడానికి 10 seconds పట్టింది. సో మనకేం కావాలి, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ కావాలి. ఇప్పుడు ఒక ట్రైన్ క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. దీన్ని ఎల్ అనుకున్నాం అనుకోం, ఎల్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్, అంతేనా. ఇది 90 kmph అండ్ దిస్ ఈజ్ ఇన్ సెకండ్స్. దీన్ని అవర్స్ లో కన్నా కన్వర్ట్ చేయాలి, లేదంటే దీన్ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్నా కన్వర్ట్ చేయాలి. సో మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయడం సింపుల్ మన, అవునా. సో 90 kmph అంటే మనకేంటి, వీ కెన్ రైట్ ఇట్ ఇస్ 25 meter per second అనుకున్నాం కదా, లాస్ట్ లో మనం చదివాం. సో స్పీడ్ వచ్చి 25 meter per second, టైం వచ్చి 10 seconds. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి రిలేషన్ తెలుసు, స్పీడ్ ఇంటూ టైం, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. స్పీడ్ ఎంత, 25 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 250 meters. ఇదేమొచ్చింది మనకి, డిస్టెన్స్ వచ్చింది. డిస్టెన్స్ అంటే ఏమనుకున్నాం, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అనుకున్నాం కాబట్టి లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 250 meters. నేను ఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 250 meters వచ్చింది. ఇలా అడుగుతాడు సత్య డిగ్రీ కాలేజ్, గుడ్. సో ఫస్ట్ కేసు ఏంటి, ఒక ట్రైన్ ఒక మనిషిని కానీ ఒక పోల్ని కానీ ఒక ట్రీని కానీ విచ్ దేర్ లెంగ్త్ ఈజ్ నెగ్లిజిబుల్. వాళ్ళ లెంగ్త్ నెగ్లిజిబుల్ అయితే అది వాళ్ళు క్రాస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్.
సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎల్ లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ విచ్ ఇస్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 90 kmph అండ్ ఇట్ టేక్స్ 10 seconds టు క్రాస్ అ ట్రీ. నౌ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్? అయితే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అంటాడు. సో వీ కెన్ యూజ్ ద రిలేషన్. సో ఇదే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే లెట్ us say the length of the train is say 500 meters, right? And there is a pole here. There is a pole here. ఈ పోల్ ని క్రాస్ చేయడానికి ఇట్ మే టేక్ సే 500 meters. We can go with the తీసుకుందాం 20 seconds తీసుకుందామా? 20 seconds తీసుకున్నాం రైట్. 20 seconds పెట్టింది అంటే 500 meters లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ ఒక పోల్ ని క్రాస్ చేయడానికి 20 seconds పెట్టింది. అయితే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? స్పీడ్ ఎంత అని అడుగుతాడు. సో మనం ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే పోల్ దాటుతుంది అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 500 meters అని తీసుకుంటాం. టైం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 20 seconds ఇచ్చాడు. స్పీడ్ కావాలి, స్పీడ్ కావాలంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం, దట్ ఈస్ ఈక్వల్స్ టు 500 by 20. 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 25. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 25 meter per second. సెకండ్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. స్పీడ్ కదా, మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అదే వాడి స్పీడ్ మనకి KMPH లో అడిగాడు అనుకో, సో వీ కెన్ రీరైట్ విత్ 90 kmph. ఎందుకంటే 25 meter per second అన్న 90 kmph అన్న ఒకటే. ఆర్ దీన్ని మళ్ళీ ఇలా కన్వర్ట్, ఇది గుర్తులేదు అనుకో, మళ్ళీ ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. 18/5, ఇందులో 5 times పోతుంది. 5 into 18 విల్ గెట్ 90 kmph. ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ దిస్, గుర్తున్నది డైరెక్ట్ ఆన్సర్ 25 meter per second, which is nothing but 90 kmph. Is it clear? This is the first case. Please respond. Good. ఇప్పుడు సెకండ్ కేస్ ఏంటి? లెట్ us go with the second case. సెకండ్ కేస్ ఏంటంటే మనకి let us say ఒక ట్రైన్ ఉంది of length L1. ఒక ట్రైన్ ఉంది, let us say the length is L1 అనుకుందాం. Now which is moving with say 90 kmph. రైటా? ఇది ఒక బ్రిడ్జ్ని కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ, ఐదర్ అ బ్రిడ్జ్ ఆర్ అ ప్లాట్ఫామ్. దాని లెంగ్త్ ఎంత అంటే L2 అనుకుంది. ఇప్పుడు ఈ ట్రైన్ విచ్ ఇస్ మూవింగ్ విత్ 90 kmph అండ్ హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ కవర్ టు క్రాస్ ద బ్రిడ్జ్ అంటాడు. డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తే అది బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుంది అని అడగడం. క్రాస్ చేయడం మీనింగ్ ఏంటి? ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రైన్ షుడ్ బి హియర్. అవునా? ద ఎండింగ్ పార్ట్ ఇక్కడ ఉండాలి, అప్పుడే క్రాస్ చేసినట్టు. ఇంజిన్ క్రాస్ చేసినట్టు కాదు. అంటే ద ట్రైన్ ట్రావెల్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? L1 ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ద ట్రైన్ క్రాసెస్ ద బ్రిడ్జ్ ఆఫ్ లెంగ్త్ L2 అంటాం. సో ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ బ్రిడ్జ్ ఆర్ అ ప్లాట్ఫామ్, ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఇలా తీసుకొచ్చాం. వాడు క్వశ్చన్ ఏమంటాడంటే లెట్ us say 25 into 500. Right. సో వాడు క్వశ్చన్ ఏమంటాడంటే let us say the length of the train is 100 meters. లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ ఇది క్రాస్ చేయడానికి ఇట్ టేక్స్ 20 seconds. అంటే 100 meters లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ విచ్ ఇస్ మూవింగ్ విత్ 90 kmph అండ్ ఇట్ టేక్స్ 20 seconds టు క్రాస్ అ బ్రిడ్జ్. నౌ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్. L is equals to ఎంత అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అసలు ఈ ట్రైన్ ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఇంత ట్రావెల్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు? 100 meters ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ మనకు తెలియదు కాబట్టి L అనుకుంటాం. ఇది డిస్టెన్స్. స్పీడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద స్పీడ్ హియర్? 90 kmph. ఇది మీటర్స్ లో ఉంది కాబట్టి వీ కెన్ రీరైట్ విత్ 25 meter per second. టైం ఎంత ఇచ్చాడు? 20 seconds అని ఇచ్చాడు.
సో మనకేం తెలుసు రిలేషన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఎంత వచ్చింది 100 ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 20 స్పీడ్ ఇంటూ టైం. సో 100 ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 20 అంటే ఎంతమ్మా 500 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 500 మైనస్ 100 400 meters. ఎల్ అంటే ఏమనుకున్నాం మన లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ అనుకున్నాం కాబట్టి దిస్ బికమ్స్ 400 meters. Hope it is clear. Yes. చూడమ్మా క్వశ్చన్ ఏంటంటే ఒక 100 meters లెంగ్త్ ఉన్న ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ ను క్రాస్ చేయడానికి 20 seconds పట్టింది. And the speed of the train is also given, which is moving with 90 kmph. So 90 kmph తో ట్రావెల్ చేస్తున్న ఒక ట్రైన్ దాని లెంగ్త్ వచ్చి 100 meters ఉంటే అది బ్రిడ్జ్ ను క్రాస్ చేయడానికి 20 seconds పట్టి ఉంటే వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటాడు. సో వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్? ఇక్కడ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ ఏం తీసుకుంటాం, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తేనే ఇట్ క్రాసెస్ బ్రిడ్జ్. అవునా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏమి ఇచ్చాడు 100 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్ అనుకున్నాం. సో 100 ప్లస్ ఎల్ 100 ప్లస్ ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అది క్రాస్ చేస్తుంది. స్పీడ్ ఎంత ఇచ్చాడు 90 kmph ఇచ్చాడు. రైటా, if you convert into meter per second then it is 25 meter per second. రైట్, టైం ఎంత ఇచ్చాడు 20 seconds ఇచ్చాడు. మనకి రిలేషన్ ఏంటి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. రైటా, నౌ డిస్టెన్స్ అంటే ఏం తీసుకోవాలి L1 plus L2 where L1 is equals to 100 meters and now we require L2. L2 ని L అనుకున్నాం. 100 plus L is equals to speed into time 25 into 20 which is equals to 500. సింప్లిఫై చేస్తే L వాల్యూ ఎంత వచ్చింది మనకి 400 వచ్చింది. L వాల్యూ ఎంత 400. What we consider as L, that is the length of the bridge. That is the length of the bridge. ఇప్పుడు మనకి థర్డ్ కేసు ఉంటుంది. థర్డ్ కేసు ఏంటి అంటే ఇది కేసు నెంబర్ 2. దిస్ ఈస్ కేసు నెంబర్ 2. అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ ఇది కేసు నెంబర్ 2. అది ట్రైన్ ఓన్లీ మ్యాన్ ఇట్స్ కేసు నెంబర్ 1. నౌ విల్ గో విత్ కేసు నెంబర్ 3. కేసు నెంబర్ 3. కేసు నెంబర్ 3 అంటే ఏంటి అంటే 2 trains ఉంటాయి. There are 2 trains. Let us say L1 is the length of the train 1 and L2 is the length of the train 2. So ఇక్కడ L1 అనేది ట్రైన్ లెంగ్త్, ట్రైన్ 1 T1 లెంగ్త్ అనుకుందాం అండ్ L2 అనేది T2 లెంగ్త్ అనుకుందాం. Now when the 2 trains wants to cross each other అంటే ఒకదాని నుంచి ఒకటి క్రాస్ అవ్వాలి అంటే ఒకటి దాటేసి వెళ్ళాలి లేదంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అ స్పీడ్. మన స్పీడ్ గురించి మాట్లాడుతుంది తర్వాత మాట్లాడదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 trains ఒకదాని నుంచి ఒకటి క్రాస్ అవ్వాలి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అడుగుతాడు. 2 trains, when the 2 trains wants to cross each other, how much distance those times should be travel అంటాడు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం చేసుకుంటాం L1 plus L2 length of the train 1 plus length of the train 2. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే the 2 trains will cross each other. అంటే మీనింగ్ ఏంటి, ఒక ట్రైన్ ఎలా ఉందమ్మా ఇంకో ట్రైన్ ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నా సేమ్ డైరెక్షన్ వెళ్తున్నా, ఇది ఎలా క్రాస్ అవ్వాలన్నా లేదంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నా క్రాస్ అవ్వాలన్నా కానీ అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటే ఆ ట్రైన్ లెంగ్త్, ఫస్ట్ ట్రైన్ లెంగ్త్, సెకండ్ ట్రైన్ లెంగ్త్ ఈ రెండు కలిపితే ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సేమ్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటుందమ్మా. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ స్పీడ్స్ గురించి మాట్లాడితే రిలేటివ్ స్పీడ్ తర్వాత మాట్లాడతాం. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, డిస్టెన్స్ గురించే మాట్లాడుతున్నాం. సో when the 2 trains wants to cross each other, the distance covered by the train should be L1 plus L2, where L1 is the length of the train 1 and L2 is the length of the train 2. Got it? So వాడేమంటాడంటే the trains which are moving in the, ఇక్కడ మనకి స్పీడ్ ఎప్పుడు వస్తుందంటే when the 2 trains are moving in the same direction అన్నాడు అనుకోండి, అప్పుడు రిలేటివ్ స్పీడ్ చెప్తుంది. లేదంటే ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని అనుకో రిలేటివ్ స్పీడ్, అది స్పీడ్ గురించి మాట్లాడతాం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద డిస్టెన్స్. నౌ వెన్ ద 2 trains వాంట్స్ టు క్రాస్ ఈచ్ అదర్ దే షుడ్ ట్రావెల్ ఫర్ L1 plus L2. అంటే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే L1 plus L2 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అప్పుడే రెండు కూడా ఒకదానికి ఒకటి దాడతాయి, క్రాస్ ఈచ్ అదర్ అవుతాయి.
Okay, so దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది we'll check some questions now. Done. Right. Here is the question. A train is moving 25 meters per second, takes 18 seconds to cross. ఇది మొత్తం ట్రైన్స్ మొత్తం కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో. We'll take a simple question. How much time it will take to process the train? Yes. ఒకసారి చూడండి. Check this. ఏమన్నాడు? A train of length 220 meters long, moving with a speed of 72 kmph, right? How much time it will take to cross a bridge of length 140 meters long? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ట్రైన్ లెంగ్త్ ఇచ్చాడు, అండ్ బ్రిడ్జ్ లెంగ్త్ ఇచ్చాడు, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మూడు ఇచ్చాడు. ఏమడిగాడు? అది ఎంత టైం బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. వాట్ ఈస్ ద టైం టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ద బ్రిడ్జ్ అని అడిగాడు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నౌ? ఆన్సర్ ఎంత? ఏంటి? ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చేసాడు, విచ్ ఇస్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Which is 220 meters. And the length of the bridge we have to find, whatever it may be. And the speed of the train is given 72 kmph, and it takes 140 meters long. Time and then. So distance in చేయాలి? Distance is equals to length of the train plus length of the bridge. అంటే 220 plus 140, which is equals to how much here? 360 meters. This is your total distance. అవునా? స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా? 72 kmph, or we can rewrite this as 72 kmph and ఎంత మీటర్ పర్ సెకండ్? 20 meter per second. 20 meter per second. About time added. Time is equals to how much? Time is equals to distance by speed. Distance anta 360 upon 20. Then you will get 18 seconds. Good. Then we'll get 18 seconds. Right? So, if the concept is clear, problem ఎలా ఉన్నా సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి క్వశ్చన్స్ అన్ని ఒకేలా ఉండవు. మీరు ఏం చేయాలంటే we require more practice. చూడండి, distance will take. So what is the answer for this? If a boy walks from his house at 4 kmph, he reaches his school 10 minutes early. If he walks with a 3 kmph, he reaches by 10 minutes late. What is the distance between school and a house? ఇది మనం 3 ways చెప్పాం. మాన్యువల్గా ఎలా సాల్వ్ చేస్తాం, లేదంటే ఫార్ములా వేసి ఎలా సాల్వ్ చేస్తాం, లేదంటే కాన్సెప్చువల్ గా ఎలా సాల్వ్ చేస్తాం అనేది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్?
వెయిటింగ్ ఫర్ ఆన్సర్. ఫస్ట్ ఫార్ములా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాం. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్, 2 స్పీడ్స్ ఇచ్చాడు. ఏంటి? ఒకటి 40 4 kmph అండ్ 3 kmph. 10 minutes లేట్, 10 minutes ఎర్లీ. అంటే 9 o'clock కి స్కూల్ అనుకుంటే ఇక్కడ 9:10 కి రీచ్ అయ్యాడు. సెకండ్ కేసులో 8:50 కి రీచ్ అయ్యాడు. డిఫరెన్స్ ఆఫ్ రీచింగ్ టైం ఎంత? 20 minutes. సో 4 into 3 బై డిఫరెన్స్ ఎంత? 1 into 20 upon 60 minutes ని అవర్స్ లో కన్వర్ట్ చేస్తాం. వాట్ విల్ గెట్? 1/3. ఈ 3 క్యాన్సిల్ అయితే 4 kilometers. దట్ ఈస్ యువర్ డిస్టెన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ రీచింగ్ టైం. అంతే కదా? ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చాడు, 4 kmph 3 kmph. ప్రొడక్ట్ ఏమవుతుందమ్మా? 3 into 4. డిఫరెన్స్ అవుతుంది, రెండింటి డిఫరెన్స్ 1. డిఫరెన్స్ ఇన్ రీచింగ్ టైం ఎంత? ఇక్కడ 10 minutes ఎర్లీ, 10 minutes లేట్. అంటే 9 o'clock కి స్కూల్ అనుకుంటే 9:10 కి ఫస్ట్ కేసులో రీచ్ అయ్యాడు, 8:50 కి సెకండ్ కేసులో రీచ్ అయ్యాడు. డిఫరెన్స్ ఎంత ఉంది? 20 minutes ఉంది. మినిట్స్ అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 20 upon 60. ఇది 1/3. ఈ 3 క్యాన్సిల్ అవుతే ద డిస్టెన్స్ ఈజ్ 4 kilometers. వాట్ హ్యాపెండ్? విన్నం కాదు, సాల్వ్ చేయాలి. Hope it is clear. సో ప్రాక్టీస్ అమ్మా, ప్రాక్టీస్ రిక్వైర్. ప్రాక్టీస్ చేయకుండా ఉంటే చేయలేం ప్రాబ్లమ్స్. ఎందుకంటే విన్న వరకు అర్థమవుతుంది, మిగతా సమ్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. బుక్ కొనాలి, ప్రాక్టీస్ చేయాలి. డోంట్ గో త్రూ లైక్ వీడియోస్ అండ్ ఆల్. బుక్ తీసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రైటా? సో ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. We have almost we have so many models of problems that the problem will do later, and that's all for the day. Right? Done. Thank you. Sir, once అంటే ఏంటమ్మా? ఇక్కడ మనకి 2 ways 3 ways ఉన్నాయమ్మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. వాడేమన్నాడు? A boy walks from his house at 4 kmph. He reaches late by 10 minutes. If he walks 3 kmph, is late. Okay, 10 minutes early. 4 kmph తో పోతుంటే 10 minutes early అంటున్నాడు. 3 kmph తో పోతుంటే 10 minutes late అంటున్నాడంట. ఎర్లీ అంటే ఏంటి, లేట్ అంటే ఏంటి? ఒకవేళ స్కూల్ వచ్చి 9 o'clock షార్ప్ అనుకున్నాం అనుకోమ్మా, 10 minutes లేట్ అంటే ఏంటి? 9:10 కి రీచ్ అవుతాడు. 10 minutes ఎర్లీ అంటే ఏంటి? 8:50 కి రీచ్ అవుతాడు. సో రీచింగ్ టైంలో డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ కేసులో 9:10 కి రీచ్ అయితే సెకండ్ కేసులో 8:50 కే రీచ్ అయ్యాడు. అంటే 20 minutes ఇస్ ద డిఫరెన్స్ ఇన్ రీచింగ్ టైం. డిఫరెన్స్ ఇన్ రీచింగ్ టైం ఎంత ఉంది? 20 minutes. సో మనకి ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్, 2 స్పీడ్స్ ఇచ్చాడు, 4 kmph 3 kmph. అంటే 4 into 3 బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ డిఫరెన్స్ ఇన్ రీచింగ్ టైం. రీచింగ్ టైంలో డిఫరెన్స్ ఎంత ఉంది? 20 minutes ఉందమ్మా. మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది kmph లో ఉంది. రైటా? సో సింప్లిఫై దిస్. 20 ఇందులో 3 times పోతుంది, 3 ఇందులో పోతుంది, కాబట్టి 4 kilometers. The distance between the school and the house is 4 kilometers. ఓకే, యా. అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు, 4 kmph తో పోతుంటే 4 kilometers లేట్ ఎందుకు అవుతుంది అని. ఎందుకంటే గంటలో వెళ్ళిపోతారు కదా. సో ఇక్కడ లేట్ ఎర్లీ ఎందుకు అవుతుంది అంటే, ఆయన ఎగ్జాక్ట్ గా 9 o'clock స్కూల్ అంటే 8 o'clock బయలుదేరడం, 4 kmph 9కి వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన 7:50కి ఎన్ని గంటలు బయలుదేరాడని ఇవ్వలేదు మనకి. 7:50కి బయలుదేరాడు అనుకో, ఇక్కడ ఏమవుతుంది? 8:50కి వెళ్ళిపోతాడు. అదే 7:50కి 3 kmph ట్రావెల్ చేశాడు అనుకో, 7:50కి బయలుదేరితే ఈ విల్ టేక్ 20 minutes లేట్. అంటే 9:10కి బయలుదేరు. సో వాడు బయలుదేరిన టైం అక్కర్లేదు మనం. హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. Right, that's all for the day. Can you suggest some books for banking, sir? I am asking from day one. No, ma. Actually, you're going in third year or second year? Second year or third year? Third year. Oh God, third year and ఇప్పుడు నువ్వు బుక్ కొని ఎప్పుడు చదవాలి? సో ఆల్మోస్ట్ యు ఆర్ ఎండింగ్ ఆఫ్ థర్డ్ ఇయర్, రైటా? ఎనీవే, మనకి ఏమవుతుందంటే క్విక్కర్ మ్యాథ్స్ అని బుక్ ఉంటుందమ్మా. Quicker maths or
fast track techniques. This is the author M. Tyra Ankunta. MTYRA. The book is good and you'll get all the shortcuts here. కానీ ఇంకోటి ఏంటంటే ఇన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అమ్మా. అందుకని కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే షార్ట్ కట్స్ అన్నిటికీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో అన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం. అప్పుడు అందుకని ఏం చేయాలంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, అదర్వైజ్ ఫాస్ట్ ట్రాక్ టెక్నిక్స్. నేను ఆథర్ ఎవరో ఉంటారు, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ ఇట్. సో ద బుక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ టెక్నిక్స్. ఇది తీసుకున్నా యూ విల్ గెట్ అ షార్ట్ కట్స్. తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక టాపిక్ ఒక రోజు ప్రాక్టీస్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ థింగ్. అది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, డెఫినెట్లీ చేయొచ్చమ్మా. ఎందుకంటే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇన్స్టిట్యూట్స్ అని అక్కడని ఇక్కడని టైం వేస్ట్. రైట్, సో అట్లీస్ట్ ఈ రోజన్నా స్టార్ట్ చేయాలి. ఈ రోజు స్టార్ట్ చేసి డైలీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు గో విత్ 2 hours అన్న స్పెండ్ చేయలేము, లేదంటే చేయలేము. అండ్ అకాడమిక్స్ అంటే 1 week 10 days లో కూర్చొని చదివితే వీ కెన్ గెట్ త్రూ ఇట్, నో ఇష్యూ. కాంపిటేటివ్ అలా చేయలేము. ఎవ్రీ డే యూ నీడ్ అ ప్రాక్టీస్. రైట్, that's all for the day. Hope everything is going good. Thank you. Thank you, sir. Thank you, Sunil, sir. Yeah, welcome. May I know who is this? Rajendra. Rajendra sir. Then sir, voice and tara kodini. ఏం లేదు సార్, మామూలుగా ఉంది. Okay, done. ఓకే, Okay, thank you. థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, నిన్న మీకు ఎగ్జామ్ కండక్ట్ చేశాము. కొంతమంది రిజల్ట్స్ పేరు చెప్తాను. సంస్కార భారత్ శ్రీకాకుళం నుండి చాలా బాగా పర్ఫామ్ చేశారండి. వాళ్ళకు 15 marks కి 14 marks అలా వచ్చాయి చాలా మందికి. సో దాంట్లో ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తాను, అక్కడ ఉంటే జస్ట్ ఇక్కడ